యోగ ప్రార్థనతో ప్రారంభించబడి యోగ డెమాన్స్ట్రేషన్, ప్రాక్టీస్ ఆఫ్ యోగా ప్రోటోకాల్, మెడిటేషన్, సంకల్ప ప్లెడ్జ్ యోగ ప్రేయర్తో మన ఈ యోగాభ్యసన కార్యక్రమం ప్రారంభిస్తాం. ముందుగా యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్, ఒక భూమి ఒక ఆరోగ్యం కోసం యోగా. మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. డాక్టర్ రెబ్బా పోతన శాస్త్రి, మెడికల్ ఆఫీసర్, ఆయుష్ విభాగం. డాక్టర్ ఎన్టీఆర్ యోగ విశ్వవిద్యాలయ న్యాచురోపతి యోగ శాస్త్ర పట్టభద్రులైన వీరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ప్రథమ అంతర్జాతీయ యోగ దినోత్సవం మొదటి నుండి నేటి వరకు అనేక జిల్లా రాష్ట్ర స్థాయి కార్యక్రమాలలో యోగ శిక్షకులుగా వేలాది ఎన్సీసీ క్యాడెట్లకు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు, పాఠశాల కళాశాల విద్యార్థులకు శిక్షణనిచ్చారని తెలియజేస్తూ కల్నల్ శ్రీ రాములు ఆయుష్ మంత్రిత్వ శాఖ కమిషనర్ ద్వారా వీరు అనేక కార్యక్రమాలని ప్రారంభించారు. ఇప్పుడు ఆహూతులైన మీ అందరినీ కోరుతున్నాను, యోగ ప్రార్థనతో ఈనాటి ఈ కార్యక్రమం ప్రారంభించడానికి. అందరు దయచేసి కూర్చోవాలండి. గ్రౌండ్ లో ఎవరు నిలబడద్దండి, దయచేసి అందరు కూర్చోండి. మన యోగా ప్రార్థనతో స్టార్ట్ చేస్తాం. అందరూ రెండు చేతులు జోడించి నమస్కార ముద్రలోకి వచ్చి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా సంగచిత్వం సంవదత్వం అందరూ చెప్పాలి. సంగచిత్వం సంవదత్వం సంవోమనాంసి జానతాం సంవోమనాంసి జానతాం దేవాభాగం యదా పూర్వే దేవాభాగ్యం యదా పూర్వే సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే. దయచేసి అందరూ నెమ్మదిగా మామూలు పొజిషన్కి వచ్చి నిలబడాలని కోరుచున్నాము. మౌనంగా లేచి నిలబడవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆసనాలు చేసేటప్పుడు కానీ ఏదన్నా స్పోర్ట్ చేసేటప్పుడు కానీ ముందుగా వ్యాయామం చేస్తాము. సో చలన క్రియాలతో స్టార్ట్ చేద్దాం. నెమ్మదిగా రెండు కాళ్ళు ఒక అడుగు దూరంలో ఉంచుకుంటూ రెండు చేతులు నడుముపై ఉంచి తల మెడ సంబంధించిన వ్యాయామం చేద్దాం. నెమ్మదిగా శ్వాస వదులుతూ నెమ్మదిగా తల ముందుకు వంచి మీ గడ్డ భాగము ఛాతి భాగం తగలేదని ప్రయత్నించండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తల వెనక్కి, మెడ వైపుకి, వెనక వీపు వైపుకి, వెనక నెమ్మదిగా మళ్ళీ నార్మల్ పొజిషన్. మళ్ళీ నెమ్మదిగా శ్వాస వదులుతూ మెడ ముందుకి వంచటానికి ప్రయత్నించండి. ఎంతవరకు వస్తే అంతవరకు మాత్రమే. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తల వెనకకి, ఎంతవరకు వస్తే అంతవరకు మాత్రమే. నార్మల్ పొజిషన్, నెమ్మది యథాస్థితికి. ఇప్పుడు నెమ్మదిగా మీ తలను కుడి వైపుకి వంచడానికి ప్రయత్నించండి. కుడి వైపుకి, భుజాలు పైకి లేపొద్దండి. నెమ్మదిగా యథాస్థితికి. నెమ్మదిగా ఎడం వైపుకి మీ చెవి భుజానికి తాకేదానికి ప్రయత్నించండి. ఎంతవరకు వస్తే అంతవరకు మాత్రమే. నెమ్మదిగా యథాస్థితికి. శ్వాస వదులుతూ మళ్ళొకసారి కుడి వైపుకి, శ్వాస తీసుకుంటూ యథాస్థితికి, శ్వాస వదులుతూ ఎడం వైపుకి, నెమ్మదిగా యథాస్థితికి. నెమ్మదిగా మీ తలను కుడి వైపుకి తిప్పడానికి ప్రయత్నించండి. మీ గడ్డ భాగం భుజానికి సమాంతరంగా వచ్చేదానికి ప్రయత్నించండి. కుడి వైపుకి, తల కుడి వైపుకి, శ్వాస వదులుతూ, శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా యథాస్థితికి. మళ్ళీ ఎడమ వైపుకి, భుజము
మీ గడ్డ భాగాన్ని సమాంతరంగా వచ్చేదానికి ప్రయత్నించండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా యథాస్థితికి. మళ్ళొకసారి కుడివైపుకి తల గాలి వదులుతూ నెమ్మదిగా యథాస్థితికి, నెమ్మదిగా ఎడమ వైపుకి. ఎంతవరకు వస్తే అంతవరకు మాత్రమే యథాస్థితికి. ఇప్పుడు రౌండ్గా రొటేషన్స్ అండి. నెమ్మదిగా మీ తలను ముందుకు వంచి కుడివైపు నుంచి ఎడమ వైపుకి తల నెమ్మదిగా గుండ్రంగా తిప్పడానికి ప్రయత్నించండి. కుడివైపు నుంచి ఎడమ వైపుకి. వెరీ గుడ్. నెక్స్ట్ రివర్స్. ఎడమ వైపు నుంచి కుడివైపుకి. సవ్య దిశ అపసవ్య దిశ, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. నెమ్మదిగా యథాస్థితికి. ఇప్పుడు షోల్డర్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్. నెమ్మదిగా యథాస్థితికి షోల్డర్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్. నెమ్మదిగా రెండు చేతులు మీ శరీరానికి ఇరువైపులోంచి, రెండు కాళ్ళు ఒక అడుగు దూరం మాత్రమే ఉంచుతూ నెమ్మదిగా రెండు చేతులు భుజానికి సమాంతరంగా తీసుకుని వచ్చి అరిచేతులను ఎలా చూపిస్తూ నెమ్మది తల పై భాగానికి అరిచేతులు బయటికి చూపిస్తూ ఎంతవరకు వస్తే అంతవరకు మాత్రమే. ఫ్రోజన్ షోల్డర్కి, భుజ సంబంధిత వ్యాధులకి చాలా మంచి ఎక్సర్సైజ్ అండి. సో స్లోగా నెమ్మదిగా క్రిందకి తీసుకొచ్చేదానికి ప్రయత్నించండి. నెమ్మదిగా యథాస్థితికి. మళ్ళొకసారి నెమ్మదిగా రెండు చేతులు భుజానికి సమాంతరంగా తీసుకుని వచ్చి తల పై భాగాన్ని తీసుకుని వచ్చి అరిచేతులు బయటికి చూపిస్తూ నెమ్మదిగా భుజానికి సమాంతరంగా తీసుకుని వచ్చి రెండు చేతులు యథాస్థితి తీసుకురావడం ప్రయత్నం. ఇప్పుడు రెండు కాళ్ళు ఒక అడుగు దూరం ఉంచుతూ షోల్డర్ రొటేషన్స్. రెండు చేతులు భుజానికి సమాంతరంగా తీసుకుని వచ్చి అరిచేతులు ఆకాశాన్ని చూపిస్తూ చేతులు మడచి మీ భుజములపై ఉంచి నెమ్మది రెండు చేతులు ముందు నుంచి ఎడమ వైపు రెండు చేతులు తగిలేటట్టు ప్రయత్నిస్తూ రౌండ్గా రొటేషన్స్ 5 టైమ్స్ చేస్తామండి. 3, 4, 5. నెక్స్ట్ యథాస్థితి రివర్స్. కింద నుంచి పై వరకు రెండు చేతులు తగులుతూ రౌండ్గా ఎంతవరకు వస్తే అంతవరకు మాత్రమే. 2, 3, 4, 5. స్లోగా రెండు చేతులు భుజానికి సమాంతరంగా అరిచేతులు నేలకు చూపిస్తూ రెండు చేతులు క్రిందకు తీసుకురావడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ట్రంక్ ట్విస్టింగ్స్. నడుముకు సంబంధించిన ఎక్సర్సైజ్ వ్యాయామం. రెండు చేతులు నెమ్మదిగా మోచేతి తొడపై ఉంచి రెండు చేతులు భుజానికి సమాంతరంగా తీసుకుని వచ్చి అరిచేతులు ఒకదాన్ని కూడా చూపిస్తూ నెమ్మది కుడివైపు నుంచి ఎడమ వైపుకి వెనక్కి ఎంతవరకు తిరగలితే అంతవరకు మాత్రమేనండి. వెనకాల చెయ్యి స్ట్రైట్గా ఉండాలి. నెమ్మదిగా నార్మల్ పొజిషన్. నెమ్మదిగా ఎడమ వైపుకి ఎంతవరకు తిరగలితే అంతవరకు మాత్రమే. మీ ఎడమ చేతిని కుడి భుజాన్ని తగిలేదానికి ప్రయత్నించు. నెమ్మదిగా యథాస్థితి. నెమ్మదిగా కుడివైపుకి మీ ఎడమ చేయి కుడి చేయి భుజాన్ని తాకేదానికి ప్రయత్నించండి. నడుము వెన్నుముక సమస్యలకు చాలా మంచి వ్యాయామం. నెమ్మదిగా యథాస్థితి. మళ్ళొకసారి నెమ్మదిగా ఎడమ వైపుకి స్లోగా రిలీజ్. రెండు చేతి భుజానికి సంబంధించి అరిచేతి నేల చూపిస్తూ కిందకి తీసుకొచ్చేదానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మోకాలు సంబంధించిన ఎక్సర్సైజ్ అండి. రెండు కాళ్ళు ఒకడుగు దూరం నుంచి రెండు చేతులు తొడపై నుంచి రెండు చేతులు భుజానికి సమాంతరంగా అరిచేతులు నేలకు చూపిస్తూ నెమ్మదిగా ఎంతవరకు కూర్చోగలితే మోకాలు వరకు అంతవరకు కూర్చోండి. గాలి వదులుతూ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ కాళ్ళు కొంచెం దూరం పెట్టుకోండి సార్. ఒక్కడుగు దూరం, అప్పుడు ఈజీగా ఉంటుంది. స్లోగా నెమ్మదిగా యథాస్థితి పైకి వచ్చేయండి సార్. నెమ్మదిగా నెమ్మదిగా శ్వాస వదులుతూ నెమ్మదిగా మోకాళ్ళ వరకు ఎంతవరకు వస్తే అంతవరకు మాత్రమే. నెమ్మదిగా శ్వాస వదులుతూ స్లోగా నెమ్మది రెండు చేతులు కిందకి దింపేసేసి రెండు కాళ్ళు ఒకదానికొకటి దూరంగా ఉంచి కుడి చేతిని ఎదరం చేతితో పట్టుకొని భుజాల మధ్యలో తల వేలాడేసి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా 1 నిమిషం రిలాక్స్. సాధారణ శ్వాసలు. నెక్స్ట్ వ్యాయామం అయిపోయిందండి. ఆసనాల్లోకి వెళ్దాము. నిలబడి చేసే ఆసనాలు. తాడాసన అంటే తాడి చెట్టు ఆకారం. రెండు కాళ్ళు ఒక అడుగు దూరం ఉంచి రెండు చేతులు నెమ్మదిగా భుజానికి సమాంతరంగా తీసుకుని వచ్చి అరిచేతులు ఒకదాని కూడా చూపిస్తూ చేతులు వేళ్ళు బంధించుతూ అరిచేతులు బయటికి చూపిస్తూ నెమ్మదిగా రెండు చేతులు తల పై భాగాన్ని తీసుకెళ్ళి కాళ్ళు వేళ్ల మీద నిలబడడానికి ప్రయత్నించండి. తాడాసన తాడి చెట్టు ఆకారం. స్లోగా నెమ్మదిగా క్రిందికి. మళ్ళీ ఒకసారి
శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా కాళ్ళు వేళ్లపై నిలబడటానికి ప్రయత్నించండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా క్రిందికి 2 చేతులు ముందు భాగాన్ని తీసుకుని వచ్చి అరచేతులు చూపించుకుంటూ చేతులు వేసి 2 చేతులు నెమ్మదిగా నార్మల్ పొజిషన్, 2 కాళ్ళు. నెక్స్ట్ వృక్షాసన. వృక్షం అంటే చెట్టు ఆకారం. మీ కుడి కాలుని నెమ్మదిగా ఎడమ కాలు తొడపై ఉంచుతూ 2 చేతులు భుజానికి సమాంతరంగా తీసుకుని వచ్చి అరిచేతులు ఆకాశాన్ని చూపిస్తూ నెమ్మదిగా 2 చేతులు తల పై భాగాన్ని తీసుకెళ్లి నమస్కార ముద్ర. ఎంతవరకు వస్తే అంతవరకు మాత్రమే. స్లోలీ రిలీజ్. 2 చేతులు భుజానికి సమాంతరంగా తీసుకుని వచ్చి స్లోగా రిలీజ్ సార్. 2 చేతులు భుజానికి సమాంతరంగా అరిచేతులు ఎలా చూపిస్తారు. నెక్స్ట్ ఎడమ కాలు కుడి కాలు తొడపై ఉంచుతూ నెమ్మదిగా 2 చేతులు భుజానికి సమాంతరంగా తీసుకుని వచ్చి అరిచేతులు ఆకాశాన్ని చూపిస్తూ నెమ్మదిగా తల పై భాగాన్ని తీసుకెళ్లి నమస్కార ముద్ర. వృక్షాసన, చెట్టు ఆకారం. స్లోగా 2 చేతులు భుజానికి సమాంతరంగా తీసుకొచ్చి అరిచేతులు నేలగా చూపిస్తూ 2 చేతులు నార్మల్ పొజిషన్. 1 నిమిషం రిలాక్స్. 2 కాళ్ళు దూరంగా ఉంచుకుంటూ కుడి చేతి ఎడం చేతితో పట్టుకొని భుజాల మధ్య తల వేలాడేసి కళ్ళు మూసుకొని 1 నిమిషం రిలాక్స్. సాధారణ శ్వాసలు తీసుకోండి. ఆసనానికి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది. 2 కాళ్ళు ఒకదానికి ఒకటి దగ్గరకు ఉంచుకుని నెక్స్ట్ పొజిషన్. 2 చేతులు తొడపై ఉంచుతూ నెమ్మదిగా 2 చేతులు తల పై భాగాన్ని తీసుకుని వెళ్ళి పాదహస్తాసన. పాద అంటే కాళ్ళు, హస్త అంటే చేతులు. 2 కాళ్ళు చేతులు కలయిక. 2 దీర్ఘ శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకు వంగి ఎంతవరకు వస్తే అంతవరకు మాత్రమే మీ మోకాళ్ళ వద్దకు తల తీసుకురావడానికి ప్రయత్నించండి. ఎంతవరకు వస్తే అంతవరకు మాత్రమే. పాదహస్తాసన. నడుము వెనుముక సమస్య ఉన్న వాళ్ళు ఆసన చేయటానికి ప్రయత్నించవద్దు. స్లోలీ రిలీజ్. శ్వాస నెమ్మదిగా 2 చేతులు సైడ్ నుంచి తీసుకుని వచ్చి రిలాక్స్. నెక్స్ట్ అర్ధ చక్రాసన. ఫార్వర్డ్ బెండింగ్ చేసిన తర్వాత బ్యాక్వర్డ్ బెండింగ్. అదే అలాగే రైట్ సైడ్ చేస్తే లెఫ్ట్ సైడ్. కాంప్లిమెంటరీ ఆఫ్ ఫార్వర్డ్ బెండింగ్. అర్ధ చక్రాసన. 2 కాళ్ళు 1 అడుగు దూరంలో ఉంచుకొని 2 చేతులు వెన్నుముక ఇరువైపులా ఉంచుతూ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వెనక్కి వంగటానికి ప్రయత్నించండి. ఎంతవరకు వస్తే అంతవరకు మాత్రమే. అర్ధ చక్రాసన. స్లోగా గాలి వదిలేస్తూ నెమ్మదిగా ముందుకి నార్మల్ పొజిషన్. నెక్స్ట్ త్రికోణాసన. 2 కాళ్ళు 2 అడుగుల దూరం. పిలుస్తున్నారు. 2 చేతులు నెమ్మదిగా భుజానికి సమాంతరంగా తీసుకుని వచ్చి కుడి వైపుకి ఎంతవరకు వంగగలిగితే అంతవరకు మాత్రమే. త్రికోణాసన. త్రిభుజాకారము. పైకెళ్ళి చేతి వేళ్ళ వంక చూడటానికి ప్రయత్నించండి. చేతి వేళ్ళు అన్నీ కలిసి ఉండాలి. మీ అరిచేయి నా వైపు తిప్పాలి. మీ అరిచేయి నా వైపు తిప్పి మీ చేతి వేళ్ళు వంక చూడటానికి ప్రయత్నించండి. త్రికోణాసన, త్రిభుజాకారం. ఎంతవరకు వస్తే అంతవరకు మాత్రమే. స్లోగా నార్మల్ పొజిషన్, యథాస్థితి. నెమ్మదిగా ఎడమ వైపుకి వంగటానికి ప్రయత్నించండి. త్రికోణాసన, త్రిభుజాకారం, ట్రయాంగిల్ పోస్చర్. పైకి వెళ్ళిన చేతి వేళ్ళ వంక చూడటానికి ప్రయత్నించండి. నెమ్మదిగా యథాస్థితి. 2 కాళ్ళు దగ్గర ఉంచుకొని నిలబడే ఆసనాలు పూర్తి అయినవండి. కూర్చొని చేసేటంటే ఆసనాలు. నెమ్మదిగా కూర్చోవడానికి ప్రయత్నించండి. 2 కాళ్ళు బారుగా చాపి 2 కాళ్ళు 1 అడుగు దూరం నుంచి 2 చేతులు శరీరానికి ఇరువైపులోంచి భుజాల మధ్యలో తలవాలాడేసి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీ శ్వాస మీద మాత్రమే మీ ధ్యాస. సుఖదండాసన ఆర్ శిథిల దండాసన. నెక్స్ట్ యథాస్థితి. 2 కాళ్ళు ఒకదానికొకటి కలిపి 2 కాళ్ళు నెమ్మదిగా మీ మూలాధారానికి తీసుకెళ్తే ప్రయత్నించండి. భద్రాసన లేదా భద్ర కోణాసన. ఈ ఆసన గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగపడుతుందండి. వెన్నుముక, మెడ, నడుము నిటారుగా ఉంచి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీ శ్వాస మీద మాత్రమే ధ్యాస. నెమ్మదిగా రిలీజ్. 2 కాళ్ళు బారుగా చాపి 2 చేతులు శరీరానికి ఇరువైపులోంచి
కళ్ళు మూసుకొని నెమ్మదిగా రిలాక్స్ 1 minute. నెక్స్ట్ వజ్రాసన ముడవాలి. తర్వాత ఎడమ కాళ్ళని ముడవాలి. వజ్రాసనం పొజిషన్లో రండి. వెనకాల వి షేప్లో ఉండాలి పాదాలు. 2 పాదాల మధ్య 2 మోకాళ్ళ మధ్య 4 వేలు గ్యాప్ ఉండక ప్రయత్నం చేయండి. 2 చేతుల్ని కూడా తొడల మీద పెట్టుకోండి. వజ్రాసన లేదా డైమండ్ పోస్చర్, ఇది ఒక్క ఆసనం మాత్రమే మనం భోజనం చేసిన తర్వాత చేయొచ్చు. భోజనం చేసిన తర్వాత కానీ టిఫిన్ చేసిన ఇది ఒక్క ఆసనం మాత్రమే. చాలా ఆసనాలు ఉన్నాయి, ఈ ఒక్క ఆసనం మాత్రం భోజనం చేసిన తర్వాత చేయొచ్చండి. నెమ్మదిగా మోకాళ్ళు సమస్య ఉన్న వాళ్ళు చేయడానికి ప్రయత్నించొద్దండి, ఇబ్బంది పడద్దు. నెమ్మదిగా మోకాళ్ళు నీలింగ్ డౌన్ పొజిషన్. అర్ధ ఉష్ట్రాసన, ఉష్ట్రం అంటే ఉంటే అర్ధ ఉష్ట్రాసన. నెమ్మదిగా 2 చేతులు మీ నడుము భాగానికి వెన్నుముక ఇరువైపులా ఉంచుతూ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వెనక్కి వంగటానికి ప్రయత్నించండి. ఎంతవరకు వస్తే అంతవరకు మాత్రమే. అర్ధ ఉంటే ఆకారము, అర్ధ ఉష్ట్రాసన. నెమ్మదిగా గాలు లేస్తూ నార్మల్ పొజిషన్. చేయగలిగిన వాళ్ళు మాత్రమే చేయండి. ఉష్ట్రాసన కంప్లీట్ క్యామెల్ పోస్చర్, ఉంటే ఆకారం. నెమ్మదిగా మీ కుడి చేతిని వెనక నుంచి తీసుకొని వచ్చి కుడి కాలుపై, ఎడమ చేతిని ఎడమ కాలు పెంచుతూ నెమ్మదిగా ఎంతవరకు వంగగలిగితే అంతవరకు మాత్రమే. ఉష్ట్రాసన ఉంటే ఆకారము. సరే, ఎంతవరకు వస్తే అంతవరకు. స్లోలీ రిలీజ్, నార్మల్ పొజిషన్. వజ్రాసనానికి వచ్చేసేయండి. వజ్రాసన. ఒకసారి 2 కాళ్ళు బారుగా చాపి, కాళ్ళు పైకి కిందకి, కాలు వేలు వెనక్కి ముందుకి. మళ్ళీ ఒకసారి వజ్రాసనంలోకి వెళ్ళి కూర్చొని చేసే ఆసనాలు ఉన్నాయి. నెమ్మది కుడి కాలు తొడపై కిందపై, ఎడమ కాలు తొడపై. 2 కాళ్ళు ఒకదానికి ఒకటి 1 అడుగు దూరంలో మోకాళ్ళు 2 కాళ్ళు దూరంగా ఉంచుకుంటూ 2 చేతులు 2 కాళ్ళ మధ్య, కాళ్ళు 2 దూరం పెట్టుకోవాల్సి కొంచెం. 2 చేతులు ముందుకు వంగి నెమ్మదిగా ముందు వంగడానికి ప్రయత్నించండి. శశాంకాసన, ర్యాబిట్ పోస్చర్. ఎంతవరకు వస్తుందో అంతవరకు మాత్రమే. కుందేలు ఆకారం, శశాంకాసన. నెమ్మదిగా నార్మల్ పొజిషన్. నెక్స్ట్ ఆసన ఉత్థాన మాండుకాసన. నెమ్మదిగా మీ కుడి చేతిని ఎడమ చెయ్యి భుజంపై, ఎడమ చేతిని కుడి చేయి భుజంపై ఉంచి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీ శ్వాస మీద మాత్రమే మీ ధ్యాస. ఉత్థాన మాండుకాసన, సిట్టింగ్ ఫ్రాగ్ పోస్చర్. కూర్చున్న కప్ప ఆకారము. మాండుకు అంటే కప్పండి. సిట్టింగ్ ఫ్రాగ్ పోస్చర్. మెడ వంచొద్దండి. నడుము వెన్నుముక నిటారుగా. నెమ్మదిగా మీ కుడి చేతిని తీసుకొని వచ్చి మీ తొడపై, ఎడమ చేతిని ఎడమ తొడపై ఉంచుతుంది. నెక్స్ట్ 2 కాళ్ళు బారుగా చాపి, 2 చేతులు శరీరానికి ఇరువైపుల నుంచి నెమ్మదిగా భుజాల మధ్య తలవాలాడేసి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా శ్వాస మీద మాత్రమే మీ ధ్యాస. సుఖదండాసన, రిలాక్స్. నెక్స్ట్ ఆసన వక్రాసన. మీ కుడి కాలుని ఎడమ కాలు మోకాలు వద్దకు తీసుకొని, కుడి కాలు ఎడమ కాలు మోకాలు వద్దకు. కుడి చేతిని వెన్నుముక్కకి సమాంతరంగా వెనకాలకి, కుడి చేయి వెనకాలకి నెమ్మదిగా. ఎడమ చేతిని ఛాతికి కాలుకి మధ్యగా తీసుకుని వచ్చి వెనక్కి తిరగడానికి ప్రయత్నించండి. ఈరోజు చాలా మందికి షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ ఆసన చాలా మంచిది. ఎందుకంటే ప్యాంక్రియాస్ అనే గ్రంథి పొట్టలో వెనకాల ఉంటుంది. మనం ట్విస్ట్ అవటం వల్ల అనేది అది ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తుందండి ఇన్సులిన్ని. స్లోలీ రిలీజ్. నెమ్మదిగా నెమ్మదిగా కుడి కాలు బారుగా చాపు. ఎడమ కాలు నెమ్మది మడిచి కుడి కాలు మోకాల వద్దకు తీసుకొని వచ్చి ఎడమ చేతిని
కుడి ఎడమ కాలుకి ఛాతికి మధ్యలో తీసుకొని వచ్చి వెనక తిరగడానికి ప్రయత్నించి ఎంతవరకు తిరగలితే అంతవరకు మాత్రమే. వక్రాసనం, ట్విస్ట్ పోస్చర్. నెమ్మదిగా రిలీజ్. చేయి తీసుకొచ్చి 2 కాళ్ళు బారుగా చాపి 2 చేతులు శరీరానికి ఇరువైపులా ఉంచి భుజాల మధ్యలో తలవాలాడేసి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా శ్వాస మీద మాత్రమే మీ ధ్యాస. సుఖదండాసన. నెక్స్ట్ పట్టుకొని చేసే ఆసనాలండి. నెమ్మదిగా తల నా వైపు ఉంచి నెమ్మదిగా బోర్లా పడుకుంటే ప్రయత్నించండి. తల నా వైపు, స్టేజ్ వైపు. 2 కాళ్ళు ఒకదానికొకటి దూరంగా ఉంచి కుడి చేతిని ఎడమ చేతి వేళ్లపై ఉంచి నెమ్మదిగా చేతి వేళ్లపై మీ నుదిరి భాగం మాంచి మకరాసన, మొసలి ఆకారం. 2 కాళ్ళు వారుగా చాపి కాళ్ళు వేళ్ళు బయటికి చూపిస్తూ మీ నుదురు భాగము లేదా గడ్డ భాగం చేతి వేళ్లపై ఉంచడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా నెక్స్ట్ ఆసన భుజంగాసన. 2 కాళ్ళు ఒకదానికొకటి దగ్గరగా ఉంచుకుంటూ 2 చేతులు ఛాతికి ఇరువైపులా ఉంచి ఛాతికి ఇరువైపులా ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ యువర్ చెస్ట్. భుజంగాసన లేదా సింపుల్ కోబ్రా పోచ. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా ఆఖరి పక్కటెముకల వరకు మాత్రమే లేవడానికి ప్రయత్నించండి. భుజంగాసన. వెనకాల భాగం స్టిఫ్ గా ఉండాలండి. కోబ్రా పోస్చర్. వెన్నుముక సంబంధించిన వ్యాధులకు మంచి ఆసన అండి. నెమ్మదిగా శ్వాస వదులుతూ క్రిందికి, నెమ్మదిగా క్రిందికి రిలీజ్. మళ్ళీ ఒక్కసారి అండి గాలి పీల్చుకుంటూ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా 2 చేతులు ఛాతికి ఇరువైపులా ఉంచాలండి. ఛాతికి ఇరువైపులా సగం వరకు మాత్రమే భుజంగాసన. నెమ్మదిగా శ్వాస వదులుతూ క్రిందికి. 2 చేతులు మీ తొడ క్రింద పెట్టుకోండి. 2 చేతులు కుడి కాలు తొడ కింద కుడి చేతిని, ఎడమ కాలు తొడ కింద ఎడమ చేతిని. శలభాసన, మిడతాకారం. 2 కాళ్ళు మాత్రం మీ గడ్డ భాగం నుదురు భాగం నేల కాంచి కాళ్ళు వెనక లేపడానికి ప్రయత్నించండి. 2 కాళ్ళు ఎంతవరకు లేపగలిగితే అంతవరకు మాత్రమే. మిడతాకారం. నెమ్మదిగా రిలీజ్. మళ్ళీ ఒకసారి 2 కాళ్ళు మడవకోకుండా ఎంతవరకు లేపగలిగితే అంతవరకు వెనకకి 2 కాళ్ళు. శలభాసన. నెమ్మదిగా కిందికి ప్లీజ్. నెమ్మదిగా కూర్చోవడానికి ప్రయత్నించండి. అందరూ శవాసనలోకి వెళ్దామండి. కాళ్ళు నా వైపు పెట్టి, కాళ్ళు స్టేజ్ వైపు పెట్టి శవాసన. దీన్ని అమృతాసనం అంటారు. అందరూ చక్కగా వెల్లకెలా పడుకోవాలి. శవాసన. వెనక పడకుండా ప్రయత్నించండి. వెన్నుపూసపై శవాసన లేదా విశ్రామాసన లేదా అమృతాసన. 2 కాళ్ళు ఒకదానికొకటి దూరంగా ఉంచి 2 చేతులు శరీరానికి ఇరువైపులా ఉంచి అరచేతులు ఆకాశాన్ని చూపిస్తూ ప్రశాంతంగా మీ శ్వాస మీద మాత్రమే మీ ధ్యాస. శవాసన. సేతుబంధాసన, వంతెన ఆకారం. 2 చేతులు శరీరానికి ఇరువైపులా ఉంచి 2 కాళ్ళు మీ పిరుదుల దగ్గరగా లాక్కుంటానికి ప్రయత్నించండి. 2 కాళ్ళు మడిచి 2 కాళ్ళు దగ్గరికి, 2 కాళ్ళు మడం దగ్గర పట్టుకుంటా ప్రయత్నించండి. యాంకిల్ జాయింట్ పట్టుకుంటానికి ప్రయత్నించండి. 2 చేతితో 2 కాళ్ళు పట్టుకుంటాకి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నడుము భాగం మాత్రమే పైకి లేపడానికి ప్రయత్నించండి. నడుము భాగం మాత్రమే. బ్రిడ్జ్ పోస్చర్, వంతెన ఆకారం. నెమ్మదిగా శ్వాస వదులుతూ క్రిందికి. నెమ్మదిగా మళ్ళీ ఒకసారి అండి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మీ నడుమును పైకి అంతవరకు మాత్రమే. ఆసన, వంతెన ఆకారము, బ్రిడ్జ్ పోస్చర్. నెమ్మదిగా శ్వాస వదులుతూ కిందికి 2 కాళ్ళు బారుగా చాపి శవాసనలో రావడానికి ప్రయత్నించండి. శవాసన. 2 చేతులు శరీరానికి ఇరువైపులా ఉంచుతూ అరచేతులు ఆకాశాన్ని చూపిస్తూ ప్రశాంతంగా మీ శ్వాస మీద మాత్రమే మీ ధ్యాస.
నెక్స్ట్ ఉత్తాన పాదాసన. ఉత్తాన అంటే పైకి, పాదం అంటే కాళ్ళు. రెండు కాళ్ళు పైకి లేపడానికి ప్రయత్నిద్దాం. రెండు చేతులు మీ నడుము క్రిందకు పెట్టుకుంటానికి ప్రయత్నించండి, లేదా శరీరానికి ఇరువైపులా. రెండు కాళ్ళు శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా 30 డిగ్రీలు లేదా 45 డిగ్రీల వరకు మాత్రమే లేపడానికి ప్రయత్నించు. రెండు కాళ్ళు హాఫ్ ఓన్లీ హాఫ్, మొత్తం కాదండి, సగం వరకు మాత్రమే. ఉత్తాన పాదాసన, సర్వాంగాసన కాదండి. రెండు కాళ్ళు నెమ్మదిగా క్రిందికి తీసుకురావడానికి ప్రయత్నించండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ మళ్ళీ ఒకసారి 30 డిగ్రీస్ ఆర్ 45 డిగ్రీస్ వరకు మాత్రమే, సగం వరకు మాత్రమే. పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కి చాలా మంచి ఆసన. పొట్టలో అన్ని ఆర్గాన్స్ ఉంటాయండి, దీనికి మంచి ఆసన ఇది. నెమ్మదిగా రెండు కాళ్ళు పైకి తీసుకెళ్ళడం, నడుము భాగం వరకు పైకి తీసుకెళ్ళే ప్రయత్నించండి. అర్ధ హలాసన. హలము అంటే నాగలి, అర్ధ నాగలి పోస్చర్. నెమ్మదిగా క్రిందికి, అరిపాదాలు ఆకాశం వైపు, రెండు కాళ్ళు ఒకదాని కూడా దూరంగా ఉంచుకుంటూ అరిచేతులు ఆకాశాన్ని చూపిస్తూ ప్రశాంతంగా మీ శ్వాస మీద మాత్రమే మీ ధ్యాస. నెక్స్ట్ పవనముక్తాసన. రెండు కాళ్ళు నెమ్మదిగా 45 డిగ్రీస్ తీసుకుని వచ్చి, రెండు కాళ్ళు 40 డిగ్రీలు నెమ్మది కాళ్ళు ఫోల్డ్ చేసుకుని రెండు చేతులతో మోకాళ్ళు కింద పట్టుకుంటా ప్రయత్నించండి. పవనముక్తాసన. నెమ్మదిగా గాలి పీల్చుకొని గాలి వదులుతూ నెమ్మది రెండు కాళ్ళు మీ పొట్ట మీదకి లాకుండా ప్రయత్నించు మీ గడ్డ బాగా రెండు కాళ్ళ మధ్య వరకు తీసుకోవడానికి ప్రయత్నించండి. పవన అంటే గాలి, ముక్త అంటే ముక్తి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మంచి ఆసన అండి. పవన ముక్తాసన. నెమ్మదిగా రిలీజ్. రెండు కాళ్ళు బారుగా చాపి రెండు చేతులు శరీరానికి ఇరువైపులా ఉంచుతూ ప్రశాంతంగా శ్వాస మీద మాత్రమే మీ ధ్యాస. నెమ్మదిగా మీ కుడి చేతిని తల కింద ఉంచి కుడివైపుకు తిరిగి ఎడమ చేతిని ఛాతి ముందు పెంచి నెమ్మది కూర్చోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడు పడుకున్నప్పుడు కానీ లేచి కూర్చోవటా కానీ ఇలా చేస్తే మంచిదండి. నడుము వెనుముక సమస్యలు రాకుండా ఉంటాయి. నెమ్మది కూర్చోవడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా వజ్రాసన కానీ, పద్మాసన కానీ, సుఖాసన కానీ ఎలా కూర్చోగలిగితే అలా కూర్చోండి. విల్ గో ఫర్ ప్రాణాయామ. జనరల్గా ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు కానీ, తినేటప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ, ఏం చేసేటప్పుడు కానీ మన ఊపిరితిత్తులు చాలా కొంచెం వరకు మాత్రమే పనిచేస్తాయండి. ప్రాణాయామంలో ఏమిటంటే ఎక్కువసేపు మనం ఊపిరి తీసుకొని గాలి తీసుకొని బిగబడతాం కాబట్టి ఎవ్రీ మైక్రో సెల్లర్ లెవెల్కి ఆక్సిజన్ సప్లై అవుతుందండి. దాని మూలాన ఏంటంటే మనకి వేరే వ్యాధులు రాకుండా ఉంటాయి. కపాలభాతి ప్రాణాయామ. వెన్నుముక, నడుము, మెడ నిటారుగా ఉంచుతూ చూపుడు వేల్ని బొటన వేలుతో లోంచి రెండు మోకాళ్ళపై ఉంచి రెండు ముక్కులోంచి గాలి తీసుకొని గాలి వదలడానికి ప్రయత్నించండి. పొట్ట మాత్రం లోపలికి బయటికి వెళ్ళాలి. 30 రౌండ్స్, 30 రౌండ్లు లోపల తీసుకొని బయటకు వెళ్తే 1 రౌండ్ కంప్లీట్ అండి. అలా 30 రౌండ్లు. కపాలభాతి ప్రాణాయామ. బలంగా గాలి వదలండి, బలంగా గాలి వదలండి. కపాలం అంటే బ్రెయిన్, బాతి అంటే ఆహారం. కపాలభాతి ప్రాణాయామ. నరిష్మెంట్ టు ద బ్రెయిన్. ఎన్ని రౌండ్లు చేయగలితే అన్ని రౌండ్లు మాత్రమే. 30 రౌండ్స్ వరకు చేయించండి. నెమ్మదిగా స్లోలీ స్టాప్ బ్రీదింగ్. ఆపేయండి. నెమ్మదిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని చిన్ముద్రలో మీ శ్వాస మీద మాత్రమే మీ ధ్యాస. రిలాక్స్. ఈ ప్రాణాయామం భుజాలు కదపకుండా చేయాలండి. పొట్టను మాత్రమే ఆడించాలి. నెక్స్ట్ నాడీ శోధన ప్రాణాయామ.
ఎడమ చేతికి చిన్ముద్ర, కుడి చేతికి నాసికా ముద్ర. మీ చూపుడు వేలు మధ్య వేలు మూసేసి కుడి చేతి మీ రైట్ హ్యాండ్ అండి, ఇటు సైడ్ మీ రైట్ హ్యాండ్ నాసికా ముద్ర. మీ కుడి ముక్కుని రైట్ హ్యాండ్ సార్, రైట్ హ్యాండ్ మీ కుడి ముక్కుని బొటన వేలుతో మూసివేసి ఎడముక్కులోని దీర్ఘ శ్వాస తీసుకొని ఎడముక్కు రైట్ హ్యాండ్, అందరు కుడి చేతి రైట్ హ్యాండ్ ఊపిరి బిగబట్టడానికి ప్రయత్నం, రెండు ముక్కులు మూసేసి ఊపిరి బిగబట్టడానికి ప్రయత్నించండి. ఊపిరి బిగబట్టే దాన్ని కుంభక లేదా వాయు దిగ్బంధన అంటాం. నెమ్మదిగా కుడి ముక్కులోంచి గాలి వదిలేయడానికి ప్రయత్నించండి. ఎంతసేపు ఊపిరి పట్టగలిగితే అంతసేపు మాత్రమే. నెమ్మదిగా కుడి ముక్కులోంచి ఎడముక్కులోకి, ఎడముక్కులోంచి కుడి ముక్కులోకి వదిలేదాన్ని ఒక రౌండ్ కంప్లీట్ అవుతుంది. దీన్ని సూర్య చంద్ర అలోమ విలోమ ప్రాణాయామం అంటామండి. కుడి ముక్కులోంచి ఎడముక్కులోకి, ఎడముక్కులోంచి కుడి ముక్కులోకి చేస్తే 1 రౌండ్ కంప్లీట్ అయ్యి అలా 5 రౌండ్స్ మాత్రమే చేయండి. 5 రౌండ్లు మాత్రమే. రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్. ఊపిరి బిగబట్టడానికి ప్రయత్నించండి, ఎంతసేపు పట్టగలిగితే అంతసేపు. దీన్ని మనం కుంభక లేదు వాయు దిగ్బంధన అంటాం. ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు కానీ, ఊపిరితిత్తులు స్ట్రాంగ్ అవటానికి కానీ ఈ నాడీ శోధన చాలా ఉపయోగపడుతుందండి. కుడి వైపు నుంచి ఎడమ ముక్కుకి ఊపిరి, 2 ముక్కులు మూసివేసి ఊపిరి బిగబట్టడానికి ప్రయత్నించండి. క్లోజ్ యువర్ బోత్ ద నాస్ట్రిల్స్ అండ్ ట్రై టు హోల్డ్ యువర్ బ్రెత్. హోల్డింగ్ యువర్ బ్రెత్ ఈస్ కాల్డ్ వాయు దిగ్బంధన ఆర్ కుంభక. ఊపిరి బిగబట్టడానికి కూడా ప్రయత్నించండి, ఎంతసేపు పట్టగలితే అంతసేపు వరకు మాత్రమే. 5 రౌండ్స్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా రిలాక్స్. 2 చేతులు చిన్ముద్ర. 5 రౌండ్స్ అయిపోయిన తర్వాత రిలాక్స్. నడుము, వెన్నుముక, మెడ నిటారుగా ఉంచి కళ్ళు మూసుకొని మీ శ్వాస మీద మాత్రమే మీ ధ్యాస. సాధారణ శ్వాసలు. ప్రశాంతంగా కూర్చోండి. ఐదు రౌండ్లు అయిపోయిన తర్వాత 2 చేతులు చిన్ముద్రలో ఉంచి ప్రశాంతంగా మీ శ్వాస మీద మాత్రమే మీ ధ్యాస. వేసేయండి. నెక్స్ట్ శీతలి ప్రాణాయామ. నోరు తెరిచి మీ నాలుకను బయటికి తీసుకుని వచ్చి నాలుక పైకి మడిచి గొట్ట మాదిరి చేయటం ప్రయత్నించాం. నోట్లోంచి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా గాలి నోట్లోంచి తీసుకొని నాలుక లోపల తీసుకెళ్లి ముక్కులోంచి గాలి వదలడానికి ప్రయత్నించండి. శీతలి ప్రాణాయామ. నోట్లోంచి గాలి తీసుకొని నాలుక బయటికి తీసుకొచ్చి గొట్టం మాదిరిగా తీసి నాలుక లోపల తీసుకెళ్లి నోరు మూసివేసి ముక్కులోంచి వదలడానికి ప్రయత్నించండి. ఇలా 5 రౌండ్స్ మాత్రమే చేయండి. మానసిక వ్యాధులు ఉన్నవారికి ఈ ప్రక్రియ చాలా ఉపయోగపడుతుందండి. సైకోసోమాటిక్ డిజార్డర్స్. నోట్లోంచి గాలి తీసుకొని నాలుక లోపలికి తీసుకుని వెళ్ళి ముక్కులోంచి వదలటానికి ప్రయత్నించండి. శీతలి ప్రాణాయామ 5 రౌండ్స్. హై బీపీ తగ్గుతుందండి. దీంట్లో మనకి బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఈ సాధన రెగ్యులర్గా చేస్తే మనం బీపీ టాబ్లెట్ మానేయచ్చు. చాలామంది బీపీ టాబ్లెట్ వాడుతూ ఉంటారు. నెక్స్ట్ భ్రమరీ ప్రాణాయామ. ఒకసారి మామూలుగా చేద్దామండి. షణ్ముఖ ముద్రలో మళ్ళీ చేద్దాం. ఒకసారి మామూలుగా చేద్దాం. 2 చూపుడు వేలుతోటి 2 చెవులు మూసివేసి ముక్కులోంచి గాలి తీసుకొని ఫస్ట్ షణ్ముఖి ముద్రలో తర్వాత చేద్దామండి. మామూలుగా చేద్దాం. ఇప్పుడు బాగా గాలి తీసుకొని గాలి వదిలేటప్పుడు తుమ్మెద జూంకారం వచ్చేటట్టండి. నెమ్మదిగా ఫిమేల్ హనీ బీ సౌండ్ రావాలి. ఆడ తేనె తీగ
సౌండ్ చేసేదట్టండి. మళ్ళీ ఒక్కసారి చేద్దాం. బాగా గాలి పీల్చుకొని గాలి వదిలేటప్పుడు నెక్స్ట్ ఇప్పుడు బొటన్ వేలుతోటి చెవులు మూసివేసి, చూపుడు వేలుతోటి కళ్ళు, మధ్య వేలుతోటి ముక్కు భాగము, ఉంగరపు వేలుతోటి పై పెదము, చిన్న వేలుతోటి కింద పెదము మూసి శ్వాస తీసుకొని గాలి వదిలేటప్పుడు 9 జూంకారం. మళ్ళీ ఒకసారి 3 రౌండ్స్. అందరూ లౌడ్ అండ్ క్లియర్ అండి. మళ్ళీ ఒకసారి బాగా శ్వాస తీసుకొని వదిలేటప్పుడు 9 జూంకార్ రావాలి, సౌండ్ చేయాలి. ఫిమేల్ హనీ బీ. మళ్ళొకసారి లాస్ట్ రౌండ్. టికి డీప్ బ్రెత్, దీర్ఘ శ్వాస తీసుకొని గాలి వదిలేటప్పుడు 9 జూంకార్. నెక్స్ట్ అందరూ శవాసనలోకి వెళ్తే ధ్యానంలోకి వెళ్దామండి. శవాసన. వెన్నెముకపై పడుకుంటా ప్రయత్నించండి. ఇన్ సుపైన్ పొజిషన్. వెన్నెముకపై పడుకొని 2 కాళ్ళు ఒకదానికోటి. పాదాల మధ్య గ్యాప్ ఇవ్వండి. అరచేతులు ఆకాశం వైపు తిప్పండి. భుజాలు లూజ్గా వదిలేసేయండి. వెన్ను బరువు నేల మీద వదిలేస్తున్నాం. తల బరువు వదిలేస్తున్నాం. భుజాలు లూజ్ చేసుకుంటున్నాం. అన్ని వదులు చేసుకోండి. శరీరం అంతా వదిలి చేసుకోండి. ఇప్పుడు దాకా మనం శ్రమించాం. శరీరాన్ని చక్కగా సుఖంగా వదిలిపెట్టండి. బరువంతా నేల మీద హాయిగా ప్రశాంతంగా వదిలేయండి. సరే, 2 కాళ్ళు ఒకదానికోటి దూరంగా ఉంచుకుంటూ అరచేతులు ఆకాశాన్ని చూపిస్తూ 2 చేతులు శరీరానికి ఇరువైపులా ఉంచి 2 చేతులు అరచేతులు ఆకాశాన్ని చూపిస్తూ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీ శ్వాస మీద మాత్రమే మీ ధ్యాస. వేరే ఆలోచనలు ఏమీయూ మీ మనసులోనికి రానియకండి. అమ్మ అందరూ శవాసనం అమ్మా, పడుకోండి. వెళ్ళికెళ్ళా ఆసనాలు అయిపోయినాయి కదా, పడుకోండి అమ్మ అందరూ శవాసనలో. నెమ్మదిగా శ్వాస మీద మాత్రమే మీ ధ్యాస. వేరే ఆలోచనలు ఏమీయూ మీ మనసులోనికి రానియకండి. నెమ్మదిగా మీ కాళ్ళ వేళ్లపై, పాదములపై, పిక్క కండరములపై, మోకాళ్ళపై, తొడ కండరములపై దృష్టి అంతయు కేంద్రీకరిస్తూ శ్వాస మీద మాత్రమే మీ ధ్యాస. మీ చేతి వేళ్లపై, అరచేతులపై, ముంచేతులపై, మోచేతులపై, మీ నడుము భాగముపై, వెన్నుముకపై, భుజములపై, మెడ భాగములపై దృష్టి అంతయు కేంద్రీకరిస్తూ మీ శ్వాస మీద మాత్రమే మీ ధ్యాస. మీ మెడ భాగంపై, మీ గడ్డ భాగంపై, మీ పెదవులపై, ముక్కు భాగంపై, 2 చెవులపై, 2 కళ్ళపై, నుదుటిపై, తలపై, తల వెంట్రుకలపై దృష్టి అంతయు కేంద్రీకరిస్తూ శ్వాస మీద మాత్రమే మీ ధ్యాస. వేరే ఆలోచనలు ఏమీయూ మీ మనసులోనికి రానియకండి. మీ శ్వాస మీద మాత్రమే మీ ధ్యాస. Just concentrate upon your toes, upon your foot, upon your ankles, upon your calf muscles, upon your knees, upon your thighs. Concentrate upon your fingers, upon your palms, upon your wrist, upon your elbows, upon your shoulders. Concentrate upon your lower back, upon your spine, which is very well relaxed. Concentrate upon your shoulders, upon your neck, upon your chin, upon your nose, upon your eyes, upon your ears, upon your eyes, upon your forehead and upon your head. No other thoughts in the mind. Just concentrate upon your breathings. Just relax. Concentrate upon your mind, upon your body.
మీ శరీరము చాలా తేలికగా దూది వలె ఉన్నది. మీ మనసు చాలా ప్రశాంతంగా, ఆనందంగా, ఆహ్లాదంగా, ధైర్యముగా, స్థిరముగా, ఉన్నతముగా ఉన్నది. వేరే ఆలోచనలు ఏమీయూ మీ మనసులోనికి రానియకండి. శ్వాస మీద మాత్రమే మీ ధ్యాస. మీ శరీరము చాలా తేలికగా ఉన్నది, దూది వలె. మీ మనసు చాలా ప్రశాంతంగా, ఆనందముగా, ఆహ్లాదముగా, ధైర్యముగా, స్థిరముగా, ఉన్నతముగా, హుందాగా, చాలా సంతోషముగా ఉన్నది. రిలాక్స్. శరీరం అంతా హాయిగా శక్తి పొందుతోంది. నెమ్మదిగా మీ తలపై, తల వెంట్రులపై, నుదుటిపై, కనులపై, మెడ భాగంపై, వెన్నుముకపై, చేతులపై, కాళ్ళపై దృష్టి అంతయు కేంద్రీకరిస్తూ నెమ్మదిగా మీ కుడి చేతిని తల కింద ఉంచి కుడి వైపుకు తిరిగి ఎడమ చేతిని ఛాతి ముందు ఉంచి ఎడమ చేతి ఆధారంతో కూర్చోవడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా సుఖాసన గాని, వజ్రాసన గాని, పద్మాసన గాని. అందరు కూర్చొని నిలబడితే, అందరు నిలబడి మనకి సంకల్పం ఒకటి ఉందండి, అది చెప్తాం. సంకల్పం దయచేసి అందరూ సావధానులై నిలబడి ఉండవలసిందిగా ఒక సంకల్ప ప్రతిజ్ఞ తీసుకుంటాం. కుడి చేతిని ముందుకు చాచి ఉంచండి. స్ట్రైట్గా వచ్చి మనస్సును నిత్య సమత్వ స్థితిలో ఉండేలా నిశ్చయించుకున్నాను. ఈ స్థితిలోకి చేరటానికి ఉన్నత ఆత్మాభివృద్ధికి కృషి చేస్తాను. నేను కుటుంబ విధిగా పనిచేస్తూ సమాజము మరియు ప్రపంచంలో శాంతి ఆరోగ్యము మరియు ఐకమత్యము నెలకొనేలా కంకణం బద్ధుడనై ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు యోగ ప్రేయర్, శాంతి మంత్ర. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు. మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. కళ్ళు తెరవకుండా రెండు చేతులు ఒకదానికి ఒకటి రాపిడి చేస్తూ మీ రెండు చేతులు నుదిరి భాగంపై, మీ చెంపలపై మర్దన చేస్తూ, రెండు చేతులను మీ మెడ భాగంతో మర్దన చేస్తూ, రెండు చేతులు మీ ముఖంపై తీసుకుని వచ్చి రెండు కళ్ళు తెరవటానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. అందరినీ సుఖాసీనులు కావలసిందిగా కోరుతూ అందరూ కూర్చోవాలని దయచేసి. అందరూ సుఖాసన గాని పద్మాసన గాని కూర్చోవడానికి ప్రయత్నించండి. అందరూ కూర్చోవాలండి, దయచేసి కూర్చోండి. అందరూ సుఖాసీనులై ఒక యోగ నృత్య ప్రదర్శనను వీక్షించవలసిందిగా ఆహూతులైన మీ అందరినీ కోరుతున్నాను, ఆహ్వానిస్తున్నాను. చిరంజీవి గోపిశెట్టి సిరి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ గుడివాడ. ఈ సంవత్సరం రిపబ్లిక్ పెరేడ్లో ఢిల్లీ వెళ్ళి మన గుడివాడ ప్రాంత ప్రజల కీర్తి ప్రతిష్టలను ఎగరవేసిన ఈ చిన్నారి యోగ నృత్య ప్రదర్శనను ఈరోజు మనందరి ముందు ప్రదర్శించనున్నది.
योग के समान कोई शक्ति नहीं, नृत्य के समान कोई भक्ति नहीं। और जहां इस शक्ति और भक्ति का संगम होता है, वहीं से आरंभ होता है नृत्य योग। सहस्रादि संवत्सरा पूर्वम् नरज्ञान उद्धारणाय समर्पितम् आदियोगिराज्यं सप्तर्षिभ्यो बोधितम् अतिश्रेष्ठम् इदं विशालं विज्ञानम् आदियोगिनं प्रणमाम्यहम् आदियोगिनं प्रणमाम्यहम् आदियोगिं नमस्तुभ्यं प्रसीद योगेश्वर जन्म मरणोऽलङ्कृत महाकाल नमोऽस्तु ते आदियोगिं नमस्तुभ्यं प्रसीद योगेश्वर जन्म मरणोऽलङ्कृत महाकाल नमोऽस्तु ते ज्ञानशृङ्गवृषारूढं प्रचण्डं विश्वेश्वरं जटाजूटं भस्माङ्गम् आदियोगिनं प्रणमाम्यहम् पृथ्वीतेजोदकं वायुं वशीकृतमाकाश्य च महाभूतेश्वरं देवम् आदियोगिनं प्रणमाम्यहम् पृथ्वीतेजोदकं वायुं वशीकृतमाकाश च महाभूतेश्वरं देवम् आदियोगिनं प्रणमाम्यहम् హృదయపూర్వక అభినందనలు. గోపిశెట్టి సిరి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థిని ఢిల్లీలో నిర్వహించినటువంటి రిపబ్లిక్ డే ప్యారెడ్లో మన ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించిన మనందరికీ గర్వకారణం. ఇప్పుడు ఎంపీడీఓ గన్నవరం, ఎంపీడీఓ నందివాడ వారు యోగాంధ్ర పాటను సంకలనపరిచారు. దానిని శ్రవణాందకరంగా ఆస్వాదిస్తూ ఈనాటి కార్యక్రమానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాను ప్రియతమ శాసనసభ్యులు గుడివాడ శ్రీ వెనిగండ్ల రాము గారు. వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిద్దాం. మనందరి కరతాళ ధ్వనులతో ప్రియతమ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు, జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీ డికే బాలాజీ ఐఏఎస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాను. శ్రీ ఆర్ గంగాధర్రావు గారు, ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కృష్ణ, వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. శ్రీమతి గీతాంజలి శర్మ, ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ కృష్ణ, వారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాను. శ్రీ రావి వెంకటేశ్వరరావు గారు, చైర్మన్ ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్. శ్రీ యలమర్తి శ్రీనివాసరావు గారు, వైస్ చైర్మన్ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ గుడివాడ. అతిథులందరినీ సాదరంగా వేదికపైకి ఆహ్వానిద్దాం మన హృదయపూర్వక కరతాళ ధ్వనులతో. ఒక్కసారి అందరూ చప్పట్లు. అనారోగ్యములన్నీ దూరం కావా,
11వ అంతర్జాతీయ యోగ దినోత్సవం యోగాంధ్ర 2025లో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో నేడు నిర్వహిస్తున్న యోగాంధ్ర సన్నాహక శిక్షణ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ ఆయుష్ కృష్ణా జిల్లా విభాగం సాదర స్వాగతం పలుకుతూ నేటి కార్యక్రమాన్ని ఉద్దేశించి దయచేసి 10 నిమిషాల్లో ముగించనున్న ఈ కార్యక్రమం ఆశాంతం విజయవంతం చేయడానికి మీ సహకారం కోరుతూ దయచేసి ఎవ్వరూ కదలవద్దు, లేచి నిలబడవద్దు. అందరు కూర్చోవాలని కోరుచున్నామండి. అందరు దయచేసి కూర్చోవాలి. గౌరవ శాసనసభ్యులు శ్రీ వెనుగండ్ల రాము గారిని తమ సందేశం ఇవ్వవలసిందిగా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గుడివాడలో ఏర్పాటు చేసిన ఈ యోగా కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. నాకైతే ఈరోజు చాలా బాగుంది. హడావిడిగా మనం తిరిగే రోజుల్లో ఎక్సర్సైజ్కి టైం లేదు, మనకి వర్కౌట్కి చేసుకోము, అలాగే ఏ రకమైన శరీరాన్ని కష్టపెట్టకుండా చూసుకునే టైంలో కొద్దిపాటి టైము మన శరీరానికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకున్న అతి గొప్ప వరం, భారతదేశానికి మాత్రమే ఉన్న గొప్ప వరం యోగా. మీకు అందరికీ తెలిసిందే, మా యోగా మనది ప్రాచీనమైనది, అత్యంత ఇంపార్టెంట్ లైఫ్, పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. కానీ ఈ రోజుల్లో యోగాకి అనేక రంగులు పూసి రకరకాలుగా జరుగుతుంది. ఇప్పుడు యుఎస్, అమెరికా లాంటి వేరు వేరు చోట్లకి వెళ్తుంటే ఇక్కడికి వచ్చి యోగా నేర్చుకున్న వాళ్ళు హార్ట్ యోగా అంటున్నారు, ఇంకో యోగా అంటున్నారు, రకరకాల యోగా వేరు వేరు రకాలుగా తీసుకొచ్చేసి యోగా స్వచ్ఛతని పాడు చేస్తా ఉన్నారు. యోగా మన పెద్దలు మనకి ఇచ్చిన బలం, మనకి తరతరాలుగా మన దగ్గర పుట్టి ప్రపంచవ్యాప్తమైన యోగాని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రాచుర్యంలో తెచ్చేలాగా ఈ యోగాంధ్ర కానీ రకరకాల యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అది నిజంగా చాలా మంచి విషయం. ప్రపంచానికి మనం మేలు చేస్తున్నాం, అలాగే మనకు కూడా మనం మేలు చేసుకుందాం. ఇలాంటి యోగా కార్యక్రమాలకి మన ఎన్టీఆర్ స్టేడియం కూడా వేదిక కావాలని, ఇక్కడ ఎక్కడైనా కానీ ఒక యోగా టీచర్ని కూడా పెట్టుకొచ్చి రెగ్యులర్గా క్లాసులు ఇక్కడ చెప్తే బాగుంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను. మీరు తప్పకుండా వెంటనే చేయాల్సిన కమిటీ వారిని కోరుతా ఉన్నాను. లేదు కానీ మీరు ప్రచారం చూసినా నాకే తెలియదంటే మరి మీరు సరైన ప్రచారం కల్పించి మీరు ఇక్కడ మంచి ఏర్పాట్లు చేయండి, మేమంతా వస్తాం, కనీసం రోజుకు 2-3 క్లాసులు వచ్చేటట్లుగా పెడితే కనుక చాలా బాగుంటుందని చెప్పేసి నేను కూడా ఈ ప్రతిజ్ఞ తీసుకుంటున్నాను. ఈ రోజు నుంచి వారానికి 3 సార్లు స్టేడియంలో, ఎన్టీఆర్ స్టేడియంలో యోగా క్లాసులకి మనం అందరం అటెండ్ అవుదాం. దానికి పూర్తిగా ఏర్పాట్లు మన స్టేడియం కమిటీ వారు తప్పకుండా చేస్తారని ఇప్పుడే మాట ఇచ్చారు. మనందరం కూడా యోగా వ్యాప్తిలోను అలాగే మన ఆరోగ్యం బాగు చేసుకుంటంలోనూ మనకి టైం పెడదామని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. హృదయపూర్వక ధన్యవాదాలు వెనుగండ్ల రాము గారు, మీ స్ఫూర్తిదాయక సందేశానికి. 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవం యోగాంధ్ర కార్యక్రమంలో ఈరోజు కీలక సందేశం ఇవ్వడానికి ఆహ్వానిస్తున్నాను గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ డికే బాలాజీ ఐఏఎస్ గారిని. సో అందరికీ నమస్కారం. చాలా ఎక్కువ ఉంది, నేను
అంటే యోగా నేనైతే నా స్వానుభవాన్ని మీ అందరితో పంచుకోవాలి అనుకుంటున్నాను. నేను గత సంవత్సరం నుండి మచిలీపట్నంలోనే ప్రతిరోజు తెల్లవారుజామున యోగా చేసేది మొదలు చేశాను. లాస్ట్ ఒక సంవత్సరంలో నాలో చాలా మార్పులు వచ్చింది. మొట్టమొదటి మార్పు ఏంటంటే నా బెల్ట్కి 2 హోల్స్ ఎక్స్ట్రా పెట్టుకొని నేను ఇప్పుడు బెల్ట్ వేసుకుంటా ఉంది. యాక్చువల్లీ రెండోది ఏమంటే చాలా మంచి నిద్ర వస్తుంది. ఫస్ట్ అయితే పడుకున్న వెంటనే నిద్ర వచ్చేది కాదు. నేను యోగా చేసిండే రోజు ఖచ్చితంగా పడుకున్న వెంటనే నిద్ర వస్తుంది, మధ్యలో మెలకు రాదు, క్వాలిటీ ఆఫ్ స్లీప్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా మెంటల్ అలర్ట్నెస్ చాలా అలర్ట్గా ఉంటుంది మైండ్. ఒక నిర్ణయాలు తీసుకోవాలి అన్నా ఇంకొకరికి తొందరగా పని చేసేదానికి మైండ్ చాలా స్పీడ్గా పనిచేసేది. ఇది నా స్వానుభవం. నాతో పాటే నేను చాలామంది తోటి యోగా చేసే వాళ్ళతో కూడా మాట్లాడితే ప్రతి ఒక్కరికి కూడా ఇదే అనుభవం ఉంది. నాతో తెల్లవారుజామున ప్రతిరోజు యోగా చేసేకొచ్చే ఒక సభ్యులు చెప్పారు, ఆయన హాస్పిటల్కి జాయిన్ అయితే ఈయన ఆపరేషన్ చేయకపోతే ఇంకొక 3-4 రోజుల్లో చనిపోతారు అని చెప్పారంట. నాకు ఈ వయసులో ఆపరేషన్ ఏంటి, నేను చేయించుకొని పోతానులే అని ఇంటికి వచ్చి అప్పటి నుంచి యోగా స్టార్ట్ చేశారు. 15-16 సంవత్సరాలు అయింది. ఈ రోజైనా ఆయన అంతే హెల్తీగా ఉన్నారు. సో వాళ్ళు ఫ్యామిలీ మొత్తం రోజు యోగా చేస్తారు. బరువుగా తీసుకోవద్దు. ఒక మీ పట్ల మీకున్న బాధ్యత మీ చేయడం. మీరు యోగా చేస్తున్నారంటే మీ శరీరానికి మీరు థ్యాంక్స్ చెప్పినట్టు, కృతజ్ఞతలు తెలియజేసినట్టు. మళ్ళీ యోగా చేయడం వల్ల మీరు డబ్బులు కూడా సంపాదించినట్టు. ఎలా అంటే భవిష్యత్తులో వచ్చే రోగాల్ని మీరు ఇప్పుడే అరికడతారు కనుక భవిష్యత్తులో వాడే మందులు, డాక్టర్లకి ఇచ్చే ఫీజులు, హాస్పిటల్ కట్టే ఖర్చులు అన్నీ కూడా మీరు చెబుతూ సెలవు తీసుకున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు యోగా చేద్దాం. అవయవాలు ఉన్నంత వరకు ఆసనాలు వేద్దాం, ప్రాణం ఉన్నంత వరకు ప్రాణాయామ చేద్దామని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఇది ఉన్నతాధికారిగా తన అనుభవాన్ని ఈరోజు మీరు సందేశ రూపంలో ఇవ్వడం సంతోషదాయకం. ఇప్పుడు యోగా శిక్షకులకు సత్కారం. డాక్టర్ రెబ్బా పోతన శాస్త్రి మెడికల్ ఆఫీసర్ ఈరోజు యోగ శిక్షకులుగా వ్యవహరించారు. వారికి గౌరవ అతిథుల చేతుల మీదుగా సత్కారం. యోగ మిత్ర కేటీవీఎన్ శ్రీనివాస్ యోగా డెమాన్స్ట్రేటర్ గా వ్యవహరించారు. వారు యోగ మిత్ర కేటీవీఎన్ శ్రీనివాస్ గుడివాడ బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా 35 సంవత్సరాలుగా గుడివాడ యోగ సాధన సంఘ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కేటీవీఎన్ శ్రీనివాస్. ధన్యవాదాలు సార్. చిరంజీవి గోపిశెట్టి సిరి ఈ ప్రాంత కీర్తి ప్రతిష్టలను ఢిల్లీలో ప్రదర్శించిన చిరంజీవి గోపిశెట్టి సిరి మనందరి కరతాళ ధ్వనులతో చిరంజీవికి ఆశీస్సులు తెలియచేద్దాం. గట్టిగా చప్పట్లు. హలో. ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్న యోగ సాధకులందరికీ కూడా అల్పాహారం అందజేయబడుతుంది. అందరూ స్వీకరించవలసిందిగా కోరుచున్నాం తప్పనిసరిగా. ఎన్టీఆర్ స్టేడియం కమిటీ తరఫున గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, శ్రీ యలవర్తి శ్రీనివాసరావు గారు వైస్ చైర్మన్ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ నేటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ గారికి గౌరవ సత్కారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీ ఆర్ గంగాధర్రావు గారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, శ్రీ వెనిగండ్ల రాము గారు, ప్రియతమ శాసనసభ్యులు జాయింట్ కలెక్టర్ శ్రీమతి గీతాంజలి శర్మ ఐఏఎస్ గారికి, శ్రీ వెనిగండ్ల రాము గారు గౌరవ శాసనసభ్యులు గుడివాడ వారికి ఎన్టీఆర్ స్టేడియం తరఫున సత్కారం. శ్రీమతి గీతాంజలి శర్మ ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ కృష్ణ వారికి
ఎన్టీఆర్ స్టేడియం కమిటీ తరఫున సత్కారం. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహకరించారు కమిషనర్ గిరీష్ కుమార్ ఐఏఎస్ గారు. వారికి సత్కారం. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నది హలో. యోగ సాధకులందరికీ కూడా ఉదయం అల్పాహారంగా రాగి జావా మరియు బిస్కెట్లు పంపిణీ జరుగుతుంది. దయచేసి అందరూ కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కూర్చున్నాం. ఎగ్జిట్ బయటకు వెళ్లే దారిలో 8 చోట్ల వాడు ఏర్పాటు చేసి ఉన్నారు. కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ అల్పాహారం ఏర్పాటు చేయబడింది. అల్పాహారాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా ఆయుష్ కృష్ణా జిల్లా విభాగం తెలియజేస్తూ ఉన్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఉదయం అల్పాహారం ఏర్పాటు చేసి ఉన్నాము. దయచేసి వాటిని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఆయుష్ మంత్రిత్వ శాఖ కృష్ణా జిల్లాకు హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. డాక్టర్ రాగలత ఫోటోగ్రాఫర్స్ ఒక్క నిమిషం స్టేజ్ పై ఫోటో తీయవలసిందిగా కోరుచున్నాం. ఆయుష్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అండ్ ఆర్గనైజర్స్కి. కార్యక్రమ నిర్వహణలో పాల్పంచుకున్నటువంటి ఆయుష్ సిబ్బందిని ఆహ్వానిస్తున్నాను ఒక ఫోటో సెషన్ కొరకు. ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్ కోఆపరేట్.